సరే నెక్స్ట్ చూడండి అన్న, హిమాలయాల్లో మరో ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణి హిమాద్రి. మరి హిమాద్రి అనేటటువంటి ఈ పర్వత శ్రేణినే మనం ఉన్నత హిమాలయాలు అంటారు. చూసుకున్నామా, ఈ పేర్లు అనేవి కూడా మనకి ఎగ్జామినేషన్స్లో చిన్న తరహా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. లైక్ కానిస్టేబుల్ కానీ గ్రూప్ డి లాంటి ఎగ్జామినేషన్స్లో వాటి యొక్క మారు పేర్లు ఇచ్చి అవేంటి అనేది అడిగే అవకాశం ఉంటుంది. సో హిమాద్రిని ఉన్నత హిమాలయాలు అంటే మనకి గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హయ్యర్ హిమాలయాస్గా పిలవడం జరుగుతుంది. అయితే ఈ హిమాద్రి అనే పర్వత శ్రేణిలో పర్వతాల యొక్క సగటు ఎత్తు అనేది మనం చూస్తే 6100 మీటర్ల సగటు ఎత్తులో మనకి హిమాద్రి అనే పర్వత శ్రేణులు ఉంటాయి. ఆల్మోస్ట్ సంవత్సరం పొడుగునా కూడా ఈ హిమాద్రి అనే పర్వత శ్రేణులు మంచుతోనే మనకు కప్పబడి ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో అనేకమైన హిమాలయ నదులు జన్మించడానికి కారణమైన హిమనీ నదాలు కూడా ఈ హిమాద్రి శ్రేణిలో మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ హిమాద్రి అనేటటువంటి శ్రేణి శిఖరాలకు ప్రసిద్ధి. అంటే ఆల్మోస్ట్ మనకి ఎత్తైన పర్వత శిఖరాలన్నీ కూడా హిమాద్రి శ్రేణిలోనే ఉంటాయని చెప్పాలి. అయితే ఈ హిమాద్రి శ్రేణిలో ఉన్నటువంటి శిఖరాలు అనే మనం పరిశీలించినట్లయితే ఏ ఏ ప్రాంతంలో ఎత్తైన శిఖరం ఏంటి అనేది మనం చూస్తే ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హిమాద్రి శ్రేణిలో ఉన్న ఎత్తైన శిఖరము నంగ పర్బత్ అంటాడు. మరి ఈ నంగ పర్బత్ అనేది 8126 మీటర్ల ఎత్తు ఉంటుంది. చూసుకోండి జాగ్రత్త, హైట్ అనేది తెలియాలి. సమ్టైమ్స్ మనకి శిఖరాలు ఇచ్చి వాటి ఎత్తులు ఆధారంగా చేసుకొని ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టండి అంటాడు. లేదా ఆ శిఖరాలనిచ్చి పడమర నుంచి తూర్పునకు, తూర్పు నుంచి పడమరకు వరుస క్రమంలో పెట్టండి అంటాడు. అంటే మనకి ప్రాంతాల మీద ఐడియా ఉండాలి అండ్ ఎత్తుల మీద కూడా ఐడియా ఉండాలి. మరి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పరంగా ఎత్తైన శిఖరం నంగ పర్బత్ 8126 మీటర్స్ అనేది మనకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో మనం చూస్తే ఎత్తైన శిఖరం నందాదేవి. మరి నందాదేవి 7817 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. మరకపోతే ఇక్కడ మనం చూస్తే నేపాల్ ప్రాంతంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీని యొక్క ఎత్తు 8848.86 మీటర్లు. చూడమ ఈ ఎత్తు అనేది మనకి రీసెంట్గా 2020వ సంవత్సరంలో నేపాల్ చైనా దేశాలు ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తును మార్చడం జరిగింది. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8848.86 మీటర్లుగా నిర్ణయించాడు. మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే సిక్కింలో కాంచనజంగా. ఈ కాంచనజంగా 8598 మీటర్లు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బారువా 7756 మీటర్ల ఎత్తుంటుంది. ఇవి హిమాద్రి శ్రేణిలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వత శిఖరాలు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే శిఖరాల పరంగా హిమాద్రి అనే శ్రేణి ఏ రెండింటి మధ్యలో ఉంది అంటే నంగ పర్బత్కి నామ్చా బారువాకి మధ్యలో విస్తరించిందని చెప్పాలి. అయితే ఈ రోజున ఈ పర్వత శిఖరాల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ అనే శిఖరాన్ని మనం చెప్తాం. అయితే ఈ ఎవరెస్ట్ అనే శిఖరాన్ని తొలిసారిగా మనకి గుర్తించినటువంటి వ్యక్తి సర్ జార్జ్ ఎవరెస్ట్. సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి ఒక బ్రిటిష్ సర్వేయర్ జనరల్. మరి భారతదేశాన్ని సర్వే చేస్తున్నప్పుడు ఆ సర్వేక్షణలో భాగంగా ఈ శిఖరం యొక్క ఎత్తును లెక్కించడం జరిగింది. అలా శాస్త్రీయ పద్ధతుల్లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తును లెక్కించిన వ్యక్తి సర్ జార్జ్ ఎవరెస్ట్. అయితే ఈ సర్వేక్షణలో ఆయన ఎవరెస్ట్కి ఏమని పేరు పెట్టాడు అంటే
పీక్ 15 అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే ఎవరెస్ట్ యొక్క పురాతన నామం ఏమిటి అంటే పీక్ 15 అనే పేరు చెప్పాలి. అయితే ఈ పీక్ 15 అనే పేరునే 1865వ సంవత్సరంలో ఎవరెస్ట్గా మనకి పేరు మార్చడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకి ఎవరెస్ట్ని 1856లో గుర్తించడం జరుగుతుంది. ఆ 56లో దాన్ని పీక్ 15 అనే పేరుతో పిలిచాడు. ఆ పీక్ 15నే 1865వ సంవత్సరంలో ఎవరెస్ట్గా పేరు మార్చడం జరిగింది. అలాగే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని మనం చూస్తే ఎవరెస్ట్ అనే శిఖరాన్ని కింగ్ ఆఫ్ హిమాలయాస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని. క్వీన్ ఆఫ్ హిమాలయాస్గా పిలువబడేది మనకి K2 శిఖరం. అది కారాకోరం పర్వత శ్రేణిలో ట్రాన్స్ హిమాలయాల్లో భాగంగా ఉంది అని. మరి కింగ్ ఆఫ్ హిమాలయాస్గా పిలువబడేది మనం చూస్తే అది మనకి ఎవరెస్ట్ శిఖరం అనేది మనం చెప్తాం. అది నేపాల్ భూభాగంలో మనకి విస్తరించిందని చెప్పాలి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలని షెర్పాలు అంటారు. షెర్పాలు అంటే వాస్తవానికి పర్వతాధిరోహకులు అంటాం. పర్వతాలను ట్రెక్కింగ్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని షెర్పాలు అనేటటువంటి పేరుతో మనకి పిలవడం కూడా జరుగుతుందని చెప్పాలి. అలాగే ఈ ప్రాంతంలో నేపాల్ కాబట్టి అక్కడ ఉన్న జాతీయ పార్క్ ఏది అంటే సాగరమాత నేషనల్ పార్క్. ఇది ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించి. అయితే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని స్థానికముగా కొన్ని పేర్లతో పిలుస్తారమ్మా. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, SSC మరియు SI కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి ఏ పేర్లతో పిలుస్తారు ఒక్కసారి మనం చూస్తే నేపాల్లో సాగరమాత చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సాగరమాత అంటే మనకి గాడెస్ ఆఫ్ ది స్కై, సో ఆకాశ దేవత అనే అర్థాన్ని ఇచ్చే విధంగా నేపాల్లో దీనిని సాగరమాత అనే పేరుతో పిలుస్తారు. మరి చైనా ప్రాంతంలో కోమో లుంగ్మా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి టిబెట్ ప్రాంతంలో చోమో లుంగ్మా లేదా జాంగ్మా అనేటటువంటి పేరుతో మనకు పిలవడం జరుగుతుంది. చూసుకోండి, ఎవరెస్ట్ని స్థానికముగా పిలిచే పేర్లు మనం పరిశీలిస్తే నేపాల్లో సాగరమాత అని, చైనాలో కోమోలుంగ్మా అని, టిబెట్లో చోమోలుంగ్మా లేదా జాంగ్మా అనేటటువంటి పేర్లతో పిలవడం జరుగుతుందమ్మా. ఇది ఎవరెస్ట్కు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ హిమాద్రి అనేటటువంటి పర్వత శ్రేణిలోనే నేపాల్లో మనం పరిశీలించినట్లయితే ఈ నేపాల్లో ఎవరెస్ట్ శిఖరముతో పాటుగా మరికొన్ని ఎత్తైన శిఖరాలు కూడా మనకు కనిపిస్తాయమ్మా. మరి ఏంటా ఎత్తైన శిఖరాలు అనే మనం చూస్తే లోట్సే అనేటటువంటి శిఖరం మనకు ఉంటుంది. ఈ లోట్సే అనేది 8156 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది నన్న. ఆ తర్వాత మనం చూస్తే మకాలు చాలా ఇంపార్టెంట్. ఈ శిఖరాలు చూసుకోండి అన్న. 8481 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. మరి దాని తరువాత మనకు చూస్తే చోవోయి శిఖరం పేరు చూడండమ్మా. చోవోయి అనేటటువంటి శిఖరం 8201 మీటర్ ఎత్తును కలిగి ఉంటుంది. ఆ తరువాత మనకు చూస్తే ధవళగిరి చూసుకోండి.
ఈ ధవళగిరి అనేది 8172 మీటర్ల ఎత్తును మనకు కలిగి ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తే మనస్లు, ఇది కూడా మనకి నేపాల్ ప్రాంతంలోనే ఉంటుందన్న 8163 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తే అన్నపూర్ణ 8078 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుందని చెప్పాలి. చూసుకోండి, ఇవన్నీ కూడా మనకి నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరాలను. మరి ఈ నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలు ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే లోట్సే అనేటటువంటి శిఖరం, ఆ తర్వాత మకాలు, చొవోయి, ధవళగిరి, మనస్లు, అన్నపూర్ణ అనేటటువంటి శిఖరంగా మనం చెప్తాం. అందులో ఈ లోట్సే అనే శిఖరాన్నే కొంచెం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలమ్మా. ఇట్లాంటి అంశాలు దక్షిణ శిఖరము అని కూడా పిలవడం జరుగుతుంది నన్ను. దక్షిణ శిఖరముగా పిలువబడే శిఖరం ఏది అంటే లోట్సే శిఖరము అనేది మనం చెప్పాలి. యాక్చువల్గా ఇది 8516 నన్ను చూసుకొని 8516 మీటర్లు ఎత్తు మనకు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కాంచనగంగ తరువాత ఎత్తైన శిఖరం ఇదే ప్రపంచవ్యాప్తంగా. మీరు ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు చూస్తే ఎవరెస్ట్ తర్వాత మనం చూస్తే కేటు తరువాత మూడవది మనం చూస్తే కాంచనగంగ. ఆ కాంచనగంగ తరువాత 4వ ఎత్తైన శిఖరం ప్రపంచవ్యాప్తంగా ఏది అంటే లోట్సే అనే దానిని మనం చెప్పాలి. మరకపోతే మకాలు అనే దానిని మనం పరిశీలించినట్లయితే ఈ మకాలు అనేటటువంటి దాని దగ్గర బారున్ అనేటటువంటి పేరుతో ఒక జాతీయ పార్క్ అనేది మనకు ఉందమ్మా. సో నేపాల్లో ఉన్న జాతీయ పార్కుల్లో ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరం దగ్గర మనం చూసాం. సాగరమాత అనే జాతీయ పార్క్ ఎక్కడుంది అంటే ఎవరెస్ట్ శిఖరానికి దగ్గర ఉందని తెలుసు. మరి బారున్ అనేటటువంటి జాతీయ పార్క్ ఎక్కడుంది అంటే మకాలు అనేటటువంటి శిఖరం దగ్గర మనకు ఉంటుంది అని చెప్పాలి. అలాగే మనం ధవళగిరి అనే దాన్ని చూస్తే దీనిని వైట్ మౌంటైన్గా పిలుస్తారన్న. వైట్ మౌంటైన్, శ్వేత శిఖరము లేదా తెల్లని శిఖరముగా, శ్వేత పర్వతముగా పిలువబడే పర్వతం ఏది అంటే ధవళగిరి అనే దానిని మనం చెప్పాలి. మరకపోతే అన్నపూర్ణ అనేది కూడా ఈ నేపాల్లోనే మనకు ఉంటుందనన్న. అది ప్రపంచవ్యాప్తంగా 10వ అతిపెద్ద శిఖరంగా మనం చెప్పొచ్చు. ఇవి నేపాల్ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శిఖరాలు. మరకపోతే నెక్స్ట్ మనకి కాంచనజంగా, కాంచనజంగా అనొచ్చు లేదా కాంచనగంగా అనొచ్చు. ఇది 8598 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 3వ అతి ఎత్తైన శిఖరంగా మనం గమనించాలి. అయితే ఇది పూర్తి భారత భూభాగంలో ఉన్న ఎత్తైన శిఖరంగా మనం చెప్పడం జరుగుతుంది నన్ను. ఎందుకంటే భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరంగా కేటు శిఖరాన్ని మనం స్టడీ చేసాం. ఆ కేటు శిఖరము అనేది మనం చూసినప్పుడు ఆ కేటు అనే శిఖరం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అంటే అది ఒక వివాదాస్పదమైన భూభాగం కనుక పూర్తి భారత భూభాగంలో ఉన్న ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే కాంచనగంగా అనేదాన్ని మనం చెప్పాలి. అయితే ఈ కాంచనగంగా ప్రాంతంలో కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకు ఉందనన్న. మరి కాంచనగంగా అంటే మనకి సిక్కిం భాషలో 5 మంచు కోశాగారాలు అనే అర్థాన్ని వస్తుంది. 5 ట్రెజరర్స్ ఆఫ్ గ్రేట్ స్నో. చాలా ఇంపార్టెంట్ అన్న. 5 ట్రెజరర్ ఆఫ్ గ్రేట్ స్నో అని పిలుస్తాడు.
5 ట్రెజరర్ ఆఫ్ గ్రేట్ స్నో, 5 గొప్ప కోశాగారు, మంచు కోశాగారాలు అనే అర్థాన్ని వచ్చే విధంగా దీన్ని మనం ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పాలి. ఇవి హిమాద్రికి సంబంధించినటువంటి అంశాలను చూసుకోండి జాగ్రత్తగా. హిమాద్రి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎత్తైన పర్వత శిఖరాలు. ఏ ఏ ప్రాంతంలో ఏది ఎత్తైన శిఖరం అనేది చూసుకోండి. జమ్మూ కాశ్మీర్లో నంగా పర్బత్, ఉత్తరాఖండ్లో నందాదేవి, నేపాల్లో ఎవరెస్ట్తో పాటుగా మనం చూస్తే లోట్సే, మకాలు, చవోయ్, ధవలగిరి, అన్నపూర్ణ ఇట్లాంటి శిఖరాలు. వాటి ఎత్తులు మీకు ఐడియా ఉండాలి. సిక్కింలో కాంచనగంగా అండ్ అరుణాచల్ ప్రదేశ్లో నామ్చా బారువా అనేది మనం చెప్పాలి. ఇకపోతే ఇవి కాలాల పరంగా మనం చూస్తే హిమాద్రి అనేటటువంటి ఈ పర్వత శ్రేణి టెర్షియరీ మహాయుగంలో ఒలిగోసీన్ అనేటటువంటి కాలంలో ఏర్పడ్డాయని చెప్పాలి. ఏ కాలంలో ఏర్పడ్డాయంటే ఒలిగోసీన్ అనేటటువంటి కాలం, అది టెర్షియరీ మహాయుగంలో ఉన్నటువంటి ఒక కాలమే. ఆ కాలంలో మనకి ఏర్పడ్డాయి. వీటినే మనం ఉన్నత హిమాలయాలుగా పిలవడం జరుగుతుంది అనేది చెప్పాలి.